నగరికల్లు మండలంలోని కుండ్లకుంట గ్రామంలో పంచాయతీ సర్పంచ్ రావిళ్ల లింగయ్య మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు రావిల సత్యనారాయణ ఆధ్వర్యంలో కండ్లకుంట కళ్యాణ మండపంలో కాటూరి హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్యశాల నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలోని మొట్టమొదటిసారిగా అత్యాధునికమైన మొబైల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని, బాడీ స్కానింగ్, ఈసీజీ, సిపి, ఎక్స్రే టెస్టులు చేయడం జరిగిందని తెలిపారు. సుమారుగా 450 మందికి పైగా ఇక్కడికి వచ్చి మెడికల్ టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. కాటూరి మెడికల్ కాలేజీ వారు, మా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు, మన తిరుమల కాలేజీ కరెస్పాండెంట్ రావిల సత్యనారాయణ గారు, కండ్లగుంట గ్రామ సర్పంచ్ రావిల లింగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు కండ్లగుంట గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టి కండ్లగుంట, చెవులమర్రి, చాగలు పలు గ్రామాల నుంచి వచ్చిన వారికి 450 మంది దాకా ఈరోజు పరీక్షలు చేసి అందరికీ మందులు ఇప్పించారు. మా ఊరి రావిల సత్యనారాయణ గారు, రావిల లింగేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి అందరూ కండ్లగుంట గ్రామం తరపు అందరూ బాగా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణ గారి ఆశీస్సులతో కళ్యాణ మండపం వద్ద రావిల సత్యనారాయణ గారి అధ్యక్షతన, అలాగే కళ్ళగుంట్ల ప్రెసిడెంట్ గారైనటువంటి రావిల లింగయ్య గారి అధ్యక్షతన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో జిల్లాలోని మొట్టమొదటిసారిగా అత్యాధునికమైన ఎక్విప్మెంట్ మొబైల్ వ్యాన్లో బాడీ స్కానింగు, ఈసీజీ, సిబిపి, అలాగే ఎక్స్రే పరీక్షలు చేయటం జరిగింది. సుమారుగా 450 మందిని చూసి ఉచితంగా మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, కళ్ళగుంట టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ చూసిన వాళ్ళు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఒక 45 మంది దాదాపు రేపు ఉచిత బస్సు పెట్టాం కాటూరు మెడికల్ కాలేజ్ నుంచి. అక్కడికి రిఫర్ చేసి ఆయా వ్యాధులకు సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, క్యాటరైట్ కంటి శుక్లం కానీ, ఆపరేషన్ కొరకు కూడా ఉచితంగా బస్సు పెట్టినందుకు ఇక్కడున్న గ్రామ పార్టీ నాయకులకు కానీ, అలాగే రావిల సత్యనారాయణ గారికి కానీ, అలాగే మా ప్రెసిడెంట్ గారు కళ్ళగుంట్ల వెంకయ్య చౌదరి గారికి ద్వారా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.